మధ్యప్రదేశ్‌లోని ఓ కార్మికునికి విలువైన వజ్రం దొరకడంతో రాత్రికి రాత్రే ఆయన అదృష్టం మారిపోయింది. 10 ఏళ్లుగా రాజు గౌండ్ వజ్రాల కోసం వెతుకుతున్నారు. రాజుకు దొరికిన 19.22 క్యారెట్ల వజ్రం విలువ సుమారు 80,00,000 రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. వజ్రాలకు మధ్యప్రదేశ్‌లోని పన్నా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు విలువైన రాళ్ల కోసం ప్రభుత్వం నుంచి పెద్దగా లోతులేని గనులను లీజుకు తీసుకుంటూ ఉంటారు. ఈ గనులను నిర్దిష్ట కాలానికి లీజుకు తీసుకోవచ్చు. అది రూ. 200 నుంచి రూ. 250 ఉంటుంది. 2018లో బుందేల్ఖండ్‌కు చెందిన ఒక కార్మికునికి పన్నాలోని గనిలో రూ. 1,50,00,000 విలువైన వజ్రం దొరికింది. అయితే ఇలాంటి సంఘటనలు చాలా అరుదు. పన్నా సమీపంలోని కృష్ణా కళ్యాణపూర్ పట్టి గ్రామంలోని గనిని తన తండ్రి 2 నెలల క్రితం లీజుకు తీసుకున్నారని రాజు చెప్పారు. వ్యవసాయ పనులు, తాపీ పనులు లేనప్పుడు వాళ్ళ కుటుంబం ఇలా గనులను లీజుకు తీసుకుంటుందని ఆయన చెప్పారు. వజ్రాలు దొరికిన వాళ్ళ గురించి విని రాజు ఏదో ఒక రోజు అదృష్టం తనను వరిస్తుందని ఆశించారు. ఈ వజ్రం ద్వారా వచ్చిన డబ్బుతో తన పిల్లల చదువుతో పాటు వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ స్పందించారు. రాజుకు లభ్యమైన ఈ డైమండ్కు వేలంలో 80,00,000 కంటే అధిక ధర పలకొచ్చని అన్నారు. వచ్చే వజ్రాల వేలంలో దీన్ని బహిరంగ బిడ్డింగ్‌కు ఉంచుతామన్నారు.